నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం 2 రకాల రైనీ సీజన్ స్పెషల్ చేయబోతున్నాం. ఈ రైనీ సీజన్లో వచ్చే వైరల్ ఫీవర్లు కానీ చిన్న దగ్గు, జలుబు ఇలాంటివి కఫము ఇవన్నీ రాకుండా ఉండేట్లుగా నేను 2 రకాల రెసిపీలు చూపించబోతున్నాను. ఒకటి మసాలా టీ పౌడర్, ఇంకొకటి బెల్లంతో అల్లం టీ. పాలు విరగకుండా ఉండేట్లుగా బెల్లం వేసి పాలు వేస్తే విరిగిపోతాయి కదా పాలు, అలా కాకుండా పాలు విరగకుండా బెల్లంతో అల్లం టీ చేయబోతున్నాను. ఈ 2 చాలా బాగుంటాయి. అందరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి గైస్. ముందుగా మనము మసాలా టీ పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూను యాలకులు, 1/2 టేబుల్ స్పూను లవంగాలు, ఒక 2 నల్ల యాలకులు, ఒకటి జాపత్రి, అలాగే 1/2 టేబుల్ స్పూను సోంపు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 25 గ్రాముల సొంటి, 25 గ్రాములు అదపావు, అలాగే ఒకటి జాజికాయను నేను కొట్టి వేసుకున్నాను, వేగనీకి సులభంగా ఉంటుందని. ఇలా వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. బాగా సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల బాగా లోపలి వరకు బాగా అన్నీ వేగుతాయి. ఇలా వేగడం వల్ల మనకు మంచి సువాసనే కాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది టీ. ఇలా మొత్తం అన్నీ బాగా వేగేంత వరకు డ్రై రోస్టే చేసుకోవాలి. మనము దీన్ని ఉదయం సాయంకాలం తీసుకోవడం వల్ల, టీ చేసుకొని తాగడం వల్ల మనం యాక్టివ్గా కూడా ఉంటాము. ఆరోగ్యంగామే కాదు, మనం యాక్టివ్గా కూడా తయారవుతాం. ఇలా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇవన్నిటిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మెత్తటి పొడి. ఇలా దీన్ని తయారు చేసుకుంటే మనకు నెలకు పైగా ఇది నిల్వ ఉంటుంది. ఈ పొడి అనేది పడవకుండా ఉంటుంది నెలకు పైగా. చూడండి గేస్, ఇట్లా మెత్తటి పొడిగా మనం చేసుకొని పెట్టుకోవాలి. రోజు 1 స్పూన్ వేసుకొని చాలు, ఉదయం సాయంత్రం. ఇది కొంచెం వేసినా చాలు మనకి. దీన్ని మరి ఎక్కువగా వేసుకుంటే చాలా ఘాటు అవుతుంది, మీరు తాగలేదు కాబట్టి రోజు 2 పూట్లకు కలిపి 1 స్పూన్ వేసుకోండి చాలు. ఒక పూటకి 1/2 స్పూన్ వేసుకోండి చాలు మనకి. ఇలా మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి ఈ వర్షాకాలంలో జలుబు దగ్గుల నుంచి మనల్ని రక్షించే ఒక ఔషధము రెడీ గైస్. ఇప్పుడు మనము రెండవది బెల్లంతో అల్లం టీ. ఇలా ఒకటి నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే దంచేది మిక్సీలోనైనా వేసుకోవచ్చు. 3 ఇలాచి, యాలకులు, అలాగే అల్లం చూపించాను కదా వీడియోలో, అంతమైన తీసుకోండి గైస్. తీసుకొని ఇలా బాగా దంచుకోవాలి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మిక్సీలో వేసుకున్నా మీరు బరకగా వేసుకోండి, మరి నున్నగా వేసుకోవద్దు. ఎందుకంటే బాగా టీ కాచేటప్పుడు బాగా మొత్తం ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి మనము కచ్చాపచ్చాగా దంచుకుంటే, మిక్సీకి వేసుకుంటే. అందుకని ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీకి కూడా వేసుకోండి. మిక్సీకి వేసుకుంటే దీంట్లో కాబట్టి, దీంట్లో మరి నున్నగా అయితే మెదగదు కాబట్టి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాం. ఇలా అంతా దంచుకున్న తర్వాత చూడండి గైస్, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి నున్నగా లేకుండా కచ్చాపచ్చాగా దంచుకోండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా ఈ నీళ్లు మరిగేటప్పుడు మనము దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం యాలకుల పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ టీ పౌడరు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల దంచుకున్న బెల్లము.
ఇవన్నీ వేసుకొని ఇప్పుడు బాగా మరగబెట్టుకోవాలి. 1.5 కప్పుల నీళ్ళు పోసాం కాబట్టి 1 కప్పు నీళ్ళు అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. అలాగే ఈ టైంలోనే ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలోకి 2 కప్పుల పాలు తీసుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఆ పాలను 1.5 కప్పు అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి. మనం ఇలా బాగా మరగాలి. ఇలా 1.5 కప్పు డికాషను 1 కప్పుకు అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఈ మరిగే పాలనే పోయాలి. చల్ల పాలు పోస్తే మాత్రం విరిగిపోతాయి. నేను పాలు పోసినా విరగకుండా చూపిస్తున్నాను గైస్. చల్ల పాలు పోస్తే మాత్రం విరుగుతాయి. వేడిగా మరిగే పాలే పోయాలి. 2 కప్పుల పాలు పెట్టుకున్నాం కదా, 1.5 కప్పు పాలు అయ్యేంత వరకు పెట్టుకొని అప్పుడు పోయాలి మనము. చూడండి గైస్, ఇలా పాలు పోసుకున్న తర్వాత గరిటెతో ఇట్లా తిప్పుకుంటూ పైకి కిందకి ఇట్లా పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మనకి టీ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అందుకే ఇలా చేయాలి. అందుకే టీ స్టాళ్ళల్లో కూడా ఇట్లా చేస్తారు. చూడండి గైస్, ఇది చూసంటేనే ఎంత బాగుందో. ఇలా బాగా మరగబెట్టుకున్న తర్వాత నేను అదే పాల గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను టీని. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా గ్లాసులలోకి పోసుకుంటే మన వేడి బెల్లంతో అల్లం టీ రెడీ గైస్. చూడండి గైస్, ఏమే కానీ విరిగిపోలేదు. ఇలా చేసుకోండి, తాగండి. ఈ టీ మాత్రం గొంతులోకి ఒక్కొక్క బొట్టు దిగుతూ ఉంటుంది గైస్. ఈ వర్షాకాలంలో ఇంకేం కావాలా గైస్, అంత బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఈ 2 కుదిరాయో కామెంట్లో తెలపండి గైస్. ఒకటి మసాలా టీ పౌడరు, ఇంకొకటి బెల్లంతో అల్లం టీ. పాలు విరగకుండా చూపించాను. ఈ విధంగా చేసుకోండి, తాగండి, ఆరోగ్యంగా ఉండండి గైస్. ఈ వీడియోకి అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ 2 గంటలు పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి అంతే గైస్. బాయ్.